ఒంగోలు శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీ క్యాంపస్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిపారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి, డీజీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగ సత్యలత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలో వినాయకుడికి, గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి సంప్రదాయం ఉట్టిపడేలా చెరుకు గడల మధ్యలో మట్టి పాత్రను ఏర్పాటు చేసి సంక్రాంతి శోభను వెల్లివిరిసేట్లు చేసిన నిర్వాహకులను నాగ సత్యలత అభినందించారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ విద్యార్థినులను ఉత్సాహపరిచారు. వివిధ రకాల పోటీల్లో విజేతలకు నాగ సత్యలత, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, డ్రీమ్ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ లక్ష్మీదేవి, బ్రిలియంట్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తహారా బహుమతులు అందజేశారు. శ్రీ హర్షిని విద్యా సంస్థలు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నారని యాజమాన్యాన్ని నాగ సత్యలత అభినందించారు. సంక్రాంతి వస్తే సెలవులు వచ్చాయని భావిస్తారు తప్ప సంక్రాంతి విశిష్టత ఎవరికీ పెద్దగా తెలిసేది కాదని అన్నారు. పండుగల పరమార్థం భవిష్యత్తులో చెప్పేవారు ఉండకపోవచ్చని అన్నారు. ఇలాంటి సంక్రాంతి సంబరాలు చేయడం ద్వారా విద్యార్థులకు పండుగ ప్రాధాన్యం తెలుస్తుందని అన్నారు. విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, డైరెక్టర్ గోరంట్ల హర్షిత్, డి ఆంజనేయులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. श्री गणादि मुख्यादि भ्रमादि तदनन्तरं मधुस्मारभरतरः सत्यं कारणोत्तम यत्तमनुष्ठितः मनोदंशिः इति गायत्री जन्तः गणपतिदेवता ओं गं తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దగ్గరగా ఉండండి. ఫస్ట్ ప్రైజ్ గోస్ షేక్ రేష్మా. థ్యాంక్ యూ మ్యామ్. ప్రీతి లాలిత్య, సెకండ్ DCA. గర్ల్స్ కే కాదు బాయ్స్ కూడా సూపర్ గా చేశారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ మ్యామ్. ఉషా మ్యామ్ ఫ్రమ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. All of you, put your hand together.
కుమార్ గారికి అండ్ కవిత గారికి కృతజ్ఞతలండి. ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ స్టాఫ్ అంతా కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ, అలాగే హర్షి విద్యా సంస్థ స్టూడెంట్స్ అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అందరికీ అలాగే వేదిక మీద లక్ష్మి గారికి, తశ్వర గారికి కూడా శుభాకాంక్షలు అందరికీ కూడానండి. అంటే ఇప్పుడున్న కాలంలో చాలా మందికి కూడా అంటే మనకు సంక్రాంతి వచ్చిందంటే సెలవులు వస్తాయని చెప్పేనే దాంతో ఉంటున్నారు తప్ప పండగ పరమార్థాలు ఏంటి, పండగ వల్ల ఏంటి అనేది కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఇలాంటి అకేషన్ స్కూల్లో కండక్ట్ చేయడం వల్ల పిల్లలందరికీ కూడా ముందుగా అంటే మన సాంప్రదాయాలు మర్చిపోకుండా దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. అంటే రేపు వచ్చే భవిష్యత్తులో మనకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండట్లా. ఒక టైంలో ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే ఈ పండుగ వచ్చిందంటే పండుగ దేని వల్ల, ఆ పండుగ ఎందువల్ల చేసుకుంటామని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న కాలంలో ఇలాంటి పరిస్థితి కూడా కనపడట్లేదు. స్కూల్స్లో ఉన్న ఇలాంటివి చేస్తూ ఉంటే, కాలేజెస్ లాంటివి చేస్తుంటే మన సాంప్రదాయాలు కాపాడుకునే వాళ్ళు అవుతాం మనం కూడా. అంతాను దీనికి ముందుగా మీ స్టాఫ్ అందరికి కూడా చాలా కృతజ్ఞతలమ్మ. అంతా బాగా అరేంజ్ చేశారు, బాగా చేస్తున్నారు అందరూ కూడా. అంతా కూడాను ముగ్గులు పోటీలు ఇప్పుడే భోగిపడి పోయించారు అంతా ఇక్కడ. ఎందుకంటే మన చిన్నప్పుడు ఏ దిష్టి తగలకుండా పిల్లలకి ఆయుష్ బాగుండాలని చెప్పని మన పెద్దవాళ్ళందరూ ఇలాగ భోగిపడి పోయిస్తూ ఉండేవారు పిల్లలందరికీ కూడా. ఇంట్లో చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను ఇలాంటి సాంప్రదాయాలంతా కాపాడుకుంటూ వస్తున్నందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ అమ్మ. అందరికీ వన్స్ అగైన్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంక్రాంతి సంబరాలకు చేసిన మన సత్యలత మేడం గారికి, యాహ్రీన్ మేడం గారికి, రీల్స్ అధినేత లక్ష్మీ మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చారు. మా పిల్లలందరూ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, మేడమ్స్ పిల్లల్ని. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లేకపోతే మాట్లాడు. I am Tahura, the director of Brilliant Groups of Institution. This Harshni Groups is brand of our intermediate and degree colleges. Here only not the education will be provided, and here they will provide the bright future of the students for the society. హర్షి విద్యా సంస్థల కవిత మేడం గారికి, బ్రిలియంట్ కంప్యూటర్స్ మేడం గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి చిన్నారులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇక్కడ ముందుగానే ఒక 4 రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చేసిందా అన్నట్లుగా ఉన్నారు పిల్లలు. చక్కగా ఆడపిల్లలు చక్కగా అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారండి. సో అలాగే ఇక్కడ మనం చూస్తే స్టార్టింగ్ లో చెరుకులు పెట్టున్నారు కదా, చక్కగా చెరుకులు ఎన్నో పెట్టారో చెప్పండి. చెరుకులు పెట్టారు, చెరుకుల కింద మళ్ళీ మట్టి పాత్రలో పాలు వచ్చే విధంగా తెల్లగా పెట్టారు. అంటే చెరుకులోని తీయదనం, పాలలోని తెల్లదనం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీజే